ఇప్పుడు మీరు ఉండొచ్చు సార్, కంపల్సరీ విజిట్స్ అన్ని చేయాలని కాదు, తన హెల్త్ పాడవుతుందని మీరు మధ్యలో సర్జరీకి పంపించారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు రియల్గా చెప్తాను, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఉన్నంత అడ్వాన్స్డ్ గా బయట లేకుండే మెషిన్స్ మాకు. ఎప్పటికైనా తను CA పాస్ అయినాక ఫస్ట్ వచ్చి కలిసేది మిమ్మల్ని సార్, ఎందుకంటే మీరే రీజన్ అది. సో హ్యాపీ విత్ కమింగ్ హియర్. కంపల్సరీ సార్, 100%. 100%. ఇది మనసులో నుంచి వచ్చింది ఆ రివ్యూ సార్, ఏదో చెప్పాలని కాదు. Hi, this is Dr. Rahul Gulve, Physiotherapy Chiropractor, Chiropractic and Pain Management Specialist. ఈ రోజు మనం మిస్టర్ Sai Kumar గారితో ఉన్నాము. ఏజ్ అబౌట్ 24 years, రామ్నగర్లో ఉంటారు అండ్ తను CAకి ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 6 months నుంచి తనకి నెక్ పెయిన్ ఉంది అండ్ రైట్ సైడ్ కదా రేడియేటింగ్, రైట్ సైడ్ రేడియేటింగ్ పెయిన్. సో ఎలా ఉంది, ఇంటెన్సిటీ ఏంటి అడిగి తెలుసుకున్నాం. ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, పెయిన్ ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి ఉంది? సార్ ఇది 6 months నుంచి పెయిన్ ఉంది సార్. చాలా ఎక్కడ వస్తుంది పెయిన్? ఇక్కడ ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మళ్ళీ ఇక్కడ బొక్క కాడ, ఇక్కడ రిబ్కేజ్ కాడ, అండ్ ఇక్కడ మెడ ఉంచేటప్పుడు ఇక్కడ వస్తుంది సార్. ఎక్కువ స్ట్రెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బొక్క మీదకి నరము పింఛైనట్టు అనిపిస్తుంది. గాలి తీసుకున్నప్పుడైనా బాగా ఎక్కువ ఉంగినప్పుడైనా కూడా కొంచెం బొక్కవి తాకినట్టు సెన్సేషన్ వస్తుంది. నా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ పెయిన్ అవుతుంది, కానీ కొంచెం రిలాక్స్ చేస్తే ఓకే ఉంటుంది. పండుకొని స్నానం చేస్తే ఓకే అవుతుంది. ఒక 2-3 days 5-6 hours చదువుకున్నా, లేకపోతే కింది పొంగి పని చేసిన, 5 kgs వెయిట్ లేకపోయినా కూడా మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. అండ్ రైట్ హ్యాండ్ ఎప్పుడు హెవీగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ కంటే. రాయడం అవన్నీ ఎట్లా ఉంది? రైడ్స్ రాస్తుంటే బాగానే ఉంది సార్. ఒక 2 days కంటిన్యూస్గా 5 hours 3 hours రాస్తాను అనుకోండి, థర్డ్ డే మాట్లాడి వస్తుంది. ఏమవుతుంది అంటే చేయి తిమ్మిరి అవుతుంది అండ్ ఇక్కడ రాస్తుంటే ఇక్కడ అంతా నొప్పి అవుతుంది మొత్తం. ఇక్కడ వెనకాల ఇంకా మామూలుగా రిలాక్స్ అవుతుంటే వెనకాల కంటుంటే ఇక్కడ పింఛన్ నవ్వులాగా బొక్కలు తాకినట్టు అది సెన్సేషన్ షాక్ వచ్చినట్టు అవుతుంది. సో ఎన్ని మంత్స్ అయింది? 6 months నుంచి అది ఉంది. 3 months నుంచి సివియర్ ఉంది పెయిన్. సో ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను రీసెంట్గా, అండ్ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాను. ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ వాడాను, కానీ వాడిన రోజులు బాగుంటుంది. ఇప్పుడు 2 days బ్యాక్ నుంచి గోళీలు స్టాప్ చేశాను. మళ్ళీ 2 days నుంచి ఇప్పుడు ఒక 10 kilometers ఎక్కువ డ్రైవింగ్ చేసినా కూడా చేతి మిల్లు అవుతుంది. అండ్ ఇంకా చికెన్ వేలు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా కొంచెం మనం ఇట్లా అంటుంటే కొంచెం రిలాక్స్ ఉంటుంది, కానీ ఇది ఇప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా సార్ అంటే అది కూడా రాక చాలా రోజులు. అండ్ ఇట్లా పైనకి లేపట్టినప్పుడు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఇట్లా ట్రాకింగ్ సౌండ్ బాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వెనకాల కూడా ఈ చేయికి వస్తుంది మళ్ళీ. దీంతో ఇది క్రాకింగ్ సార్ రావడం వల్లనే ఫస్ట్ నుంచి నొప్పి అనేది నాకు బయటపడుతుంది. అక్కడ నుంచి ఇది వెళ్ళే వరకు వచ్చింది. సో ఇంకా వాడుతూ న్యూరో కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఇంకేం లేదు సార్. ఫిజియోథెరపీ 20 days చేయించుకున్నాను. చేసినప్పుడు బాగుంటుండే మార్నింగ్ పూట, ఈవినింగ్ వరకు ఒకరోజు బాగా సివియర్ అయిపోయింది పెయిన్. చేయడం వల్ల వాళ్ళు SWD అల్ట్రాసౌండ్ ఇచ్చారు, కానీ సివియారిటీ అనేది తగ్గుతుందో ఎక్కుతుందో అర్థమవుతుంది. అంటే చేతి చుట్టూ రొటేట్ అవుతుంది. ఒకటే దగ్గర స్టేబుల్ ఉంటే నొప్పి ఇక్కడ ఉంది, ఇక్కడ తక్కువైందని చెప్పగలుగుతాం. చేయి చుట్టూ రొటేట్ అయ్యే వారికి కొంచెం మనకి ఎక్కడ ఉందో నొప్పి ఐడెంటిఫై అవుతుంది. సో సర్వికల్ స్పైన్కి 21 visits ప్లాన్ చేసాము, థొరాసిక్ స్పైన్ 7 visits ప్లాన్ చేసాము. సో ఇవాళ ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం ట్రీట్మెంట్. సో ఆల్మోస్ట్ 6 months నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ కూడా ఉంది, ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది అనేది. సో ఎక్స్రేస్ మనం ఎగ్జామినేషన్ చేస్తే C5, C6, C6, C7లో పెయిన్ ఉంది అండ్ నర్వ్ ఇంపీచ్మెంట్ అవుతుంది. ఆల్నర్ నర్వ్ టెస్ట్ అయితే పాజిటివ్ వచ్చింది. సో స్టార్ట్ చేద్దామా? మ్యానిపులేట్ చేసుకుందాం. రిలాక్స్. రిలాక్స్, ఫ్రీ, స్టిఫ్ ఉన్నాను. రైట్ సైడ్ కదా, ఇది కూడా పెయిన్ కదా, మ్యానిపులేట్ చేద్దాం. ఫ్రీగా ఉంది బ్రీతింగ్. ఫైన్, ఓకే కదా? కూర్చో. రిలాక్స్. ఇంకేమైనా పెయిన్ ఉందా? ఇప్పుడు ఇట్లా చేస్తాం. ఇది
ముందు చేసినప్పుడు ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ చేయాలి మేడం. ఎస్. ఇదేనా పెయిన్ స్పాట్? ఇక్కడ ఉంది సార్. వాక్ ఫ్రీగా ఉంటుంది. రిలాక్స్. కూర్చోండి. పట్టుకోవాలి. బాడీ వదిలేసి నా మీద పడిపో. నేను ఉన్నా పట్టుకున్నాను. వదిలేసే. ఇదా ఇదా మ్యానిపులేషన్స్ అండ్ మొబిలైజేషన్స్ చేసాం. దీంతోపాటు ఇంకా చాలా యూనిక్ ట్రీట్మెంట్ అప్రోచెస్తో ట్రీట్ చేస్తాము. హోప్ మనం ప్లాన్ చేసిన విజిట్స్లో తన ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేద్దాం అండ్ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ హాలిడే. ఓకే సార్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాహుల్ గుల్వే. ఈరోజు మనం మిస్టర్ సాయి కుమార్తో ఉన్నాము. మనము ఏదైతే తనకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసామో, తనకి నెక్ పెయిన్ అండ్ థొరాసిక్ స్పైన్లో పెయిన్ ఉంది. ఆల్మోస్ట్ కొన్ని సెషన్స్ ఇవ్వడం జరిగింది. సో తనకి ఏదైతే పెయిన్ ఉందో 6 months నుంచే తను సఫర్ అవుతూ ఉన్నాడు. సో ఫస్ట్ వీడియోలో మనము ఆల్రెడీ తీసుకున్నాం తన కంప్లైంట్స్ ఏదైతే ఉందో, నెక్ పెయిన్ అండ్ థొరాసిక్ స్పైన్ రైట్ సైడ్ పెయిన్ అండ్ కంటిన్యూస్ రేడియేటింగ్ పెయిన్ ఇన్ హిస్ హ్యాండ్. సో కొన్ని సెషన్స్ తర్వాత మనకి పెయిన్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది. స్టిల్ కొంచెం ఉన్న తర్వాత మనం అల్ట్రాసౌండ్కి రిఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు తనకి గాల్ బ్లాడర్ సర్జరీ కూడా చేశారు. సో తనని అడిగి తెలుసుకున్నాం తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా. సో హలో అండి. Hi sir. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్? Very good sir. అంటే అరౌండ్ 20 to 30 హాస్పిటల్స్ వెళ్ళాం. న్యూరాలజిస్ట్, స్పైన్ స్పెషలిస్ట్, నెక్ స్పెషలిస్ట్, ఆల్ సిటీ హైదరాబాద్ మొత్తం తిరిగాము. స్పెండ్స్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ టాబ్లెట్స్. ఎప్పుడైనా టాబ్లెట్స్, సో మెనీ స్కాన్స్, ఎంఆర్ఐ, సిటీ, సో మెనీ స్కాన్స్ తీసేసి బై యూట్యూబ్ అంటే ఈ సక్సెస్ స్టోరీస్ వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెంటనే కంపల్సరీ చేయాలి, లేకపోతే సీరియస్ ఇష్యూ. ఎందుకంటే తను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ ఫైనల్ ఎగ్జామ్స్. సో హిస్ ఎంటైర్ కెరీర్ డిపెండ్స్ అపాన్ హిస్ ఎగ్జామ్స్. హీఈస్ నౌ వర్కింగ్ వెరీ వెల్ అండ్ హీఈస్ డూయింగ్ గుడ్. అంటే సర్జరీ పెయిన్ తప్ప నెక్ పెయిన్ కానీ అలాంటివి ఏమీ లేవు సార్. ఈస్ రెడీ టు రైట్ హిస్ ఎగ్జామ్స్ ఇన్ నవంబర్ ఐ గెస్. అండ్ ఐమ్ రియలీ దానికి మీరే సార్ కారణం. దానికి మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా ఉంటుండే నీకు పెయిన్ అప్పుడు? పెయిన్ అంటే సార్ ఎక్కడ అసలు ఒక్క దగ్గర లేకపోతుండే సార్. స్టాటిక్ గా ఎక్కడ పడితే అక్కడ పెయిన్ మొత్తం టోటల్ గా. అసలు ఎందుకు వస్తుందో కూడా అర్థం కాకపోతుండే. రైట్ సైడ్ ఎక్కువ, రైట్ సైడ్ మొత్తం ఇదంతా మొత్తం ఈ డిప్కెచ్ ఇక్కడ, ఇది ఇక్కడ ఈ అప్పర్ స్కాప్ లో అండ్ ఇది మన మొత్తం ఇది ఎఫెక్ట్ కావడం వల్ల ఈ నెక్ కూడా ఎఫెక్ట్ అయిపోతుండే. నేను తిరిగిన హాస్పిటల్ లేదు, నాకు తెలిసిన హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా తిరిగాను. మంచి స్పెషలిస్ట్ కలిసాను కానీ వాళ్ళు అనలైజ్ చేయలేకపోయారు. సో మరి తీసాము, సిటీ స్కాన్ సిటీ తీసాను, అందులో నార్మల్ వచ్చింది. ఎన్సీవీ చేయించాను, అందులో లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం వచ్చిందని రైట్ హ్యాండ్ రాలేదు. అసలు ఎందుకు వస్తుంది పెయిన్ కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు ప్రాబ్లం వింటారు, ఏంటి అని మీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. ఎవరు అడిగారు సార్ కార్పొరేట్ హాస్పిటల్లో? ఎప్పటికైనా తను సీఏ పాస్ అయినాక ఫస్ట్ వచ్చి కలిసేది మిమ్మల్ని. ఎందుకంటే మీరే రీజన్. అది ఇక్కడ ఉన్నంత అడ్వాన్స్డ్ గా బయట లేకుండే మెషిన్స్ మాకు. తనకి మెయిన్ గా ఏంటంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండే అండ్ గాల్ బ్లాడర్ మొత్తం ష్రింక్ అయిపోయింది కదా.
సో దానివల్ల తనకి ఏదైతే నెక్లో అండ్ థొరాసిక్ స్పైన్లో ఇష్యూ అయింది. సో మనం కొన్ని స్టార్టింగ్లో విజిట్స్ చేసాము. సో మన పెయిన్ ఇంటెన్సిటీ తగ్గకపోతే అల్ట్రాసౌండ్ రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ప్రాబ్లం ఏంటి, ద సోర్స్ ఆఫ్ ద పెయిన్ రావడానికి సోర్స్ ఏంటి అంటే మనకి అది ఫైండ్ అవుట్ అయింది. తర్వాత ఇమీడియట్గా మనం సర్జరీకి ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సర్జరీ? 1 month. సో ఆల్రెడీ తనకి ఏదైతే మనకి డిస్క్ బల్జెస్ కూడా ఉండే సర్వికల్ స్పైన్లో, థొరాసిక్ స్పైన్లో కూడా డిస్క్ బల్జెస్ ఉండే. సో దానివల్ల మనకి రిఫరల్ పెయిన్ కూడా వస్తూ ఉంది. సో మనం కొన్ని సెషన్స్ చేసాం. దాంతోపాటు ఆర్గాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల తనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో హ్యాపీ విత్ కమింగ్ హియర్. కంపల్సరీ సార్, 100%. 100%. ఇది 110% మనసులో నుంచి వచ్చింది ఆ రివ్యూ సార్, ఏదో చెప్పాలని కాదు. మేము మా డాడీ జస్ట్ ఏదో శారీస్ అమ్ముకొని బతికేవాళ్ళం సార్. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఈవెన్ వీఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్సో, మనీ మైండెడ్ సార్ అందరూ. నీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది, బాగా మేకప్ వేసుకుంటే కానీ టైం స్పెండ్ చేయని రోజులు ఇప్పుడు. బట్ వీఆర్ నాట్ లైక్ దాట్. అండ్ మీరు మాకు టైమ్స్ ఇచ్చి మీకు ఇలా కాదు, అలా కాదు, ఇలా అని చెప్పి, అంటే మీరు అవుట్ ఆఫ్ హాస్పిటల్ ఇప్పుడు మీరు ఉండొచ్చు సార్, కంపల్సరీ విజిట్స్ అన్ని చేయాలని కాదు. తన హెల్త్ పాడవుతుందని మీరు మధ్యలో సర్జరీ పంపించారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు, రియల్గా చెప్తాను, దానికి హ్యాట్స్ ఆఫ్. సో హ్యాపీ క్లయింట్, థ్యాంక్ యూ.